హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మోటో బ్లాగ్ ట్రై చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ అక్కడి నుంచి అటు ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాను, బైక్ మీద వెళ్తున్నాను. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ ఏ ట్రై ఫర్ మోటో బ్లాగ్. సో నేను దానికంతా ఒక సెటప్ చేసుకున్నాను. ఐ విల్ షో యూ దట్ సెటప్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సెటప్ అనమాట మోటో బ్లాగింగ్కి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆస్మో యాక్షన్ 6 తీసుకున్నాను. అది కొత్తది కాదు, సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను, ఓఎల్ఎక్స్లో. హీ యూస్డ్ ఇట్ ఫర్ ఓన్లీ 6 months. జాన్లో తీసుకున్నాడు. సో 6 months వాడిండు అండ్ హీ రఫ్లీ యూస్డ్ ఇట్ ఫర్ 3 to 4 times అంతే. అండ్ ఇట్ లుక్స్ లైక్ బ్రాండ్ న్యూ. అండ్ ఇది ఆల్మోస్ట్ నాకు హాఫ్ ప్రైస్ దగ్గరలో వచ్చింది. 60% ఆఫ్ ప్రైస్లో వచ్చేసింది నాకు. ఇది వచ్చేసి అడ్వెంచర్ కాంబో. నార్మల్ కొత్తది కొనుక్కోవాలంటే 55,000 పడుతుంది, బట్ నాకు ఒక 25,000 to 28,000 తక్కువలో వచ్చేసింది ఇది ఇంకా. సో ఈ ఆస్మో 6 వచ్చేసి మనకి అడ్వెంచర్ కాంబో. దీంట్లో మనకి కెమెరా, 3 batteries, బ్యాటరీ ప్యాక్. దీంతో ఏంటంటే మన బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి. ఇది పవర్ బ్యాంక్లో కూడా పనిచేస్తుంది. ఒకవేళ మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవాలన్నా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ సెల్ఫీ స్టిక్ అండ్ ఇంకా అటాచ్మెంట్స్ కొన్ని వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి కెమెరా. అండ్ దీంతోపాటు నేను ఈ మైక్ యూజ్ చేస్తున్నా, ఆల్రెడీ ఉంది ఇది. సో దీనికి ఒక యూఎస్బి ఉంటుంది, అది ఇక్కడ మన సైడ్లో కనెక్ట్ చేయాలి. సో ఇది ఏంటంటే ఈ అడ్డొస్తూ ఉంటుంది. సో ఈ డోర్ పీకేసి పక్క పెడతాను నేను, ఇది తీసేయచ్చు అనమాట. సో దట్ వీ కెన్ అటాచ్ ఇట్ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెల్మెట్, స్టడ్స్ హెల్మెట్ అనమాట. దీంట్లో ఇదైతే క్రేజీ ఫీచర్ నాలాంటి వాడికి, స్పెట్స్ ఉన్నవాడికి. సో స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇయర్స్కి నొక్కుపోతూ ఉంటాయి. సో ఇక్కడ వీడి ఈ ఆప్షన్ ఇచ్చాడు అనమాట, స్పెట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. స్పెట్స్ ఇట్లా పెట్టేసి పెట్టుకున్న తర్వాత లోపల ఫేస్ మీదకి ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఐ విల్ షో యూ హౌ ఇట్ వర్క్స్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్ దిస్ ఇస్ ట్యాంక్ బ్యాగ్. మొత్తం లగేజ్ అంతా దీంట్లో పెట్టేసుకోవడానికి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది, ట్యాంక్ పైన ఉంటాయి మనకి. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వైతారాది 21 liters ట్యాంక్ బ్యాగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బాక్లవా. హెల్మెట్ వేసుకునే ముందు ఇది వేసుకుంటే బెటర్, జుట్టు స్వెట్కి ఎక్కువ రాలిపోకుండా ఉంటుంది. అండ్ ఇవి మైక్ యాక్సెసరీస్. అండ్ దిస్ వన్ ఇస్ DJI Action 2. ఫస్ట్ DJI కెమెరా ఐ బాట్ ఇట్. ఏమో ఈ దీంట్లో ఏమన్నా యూజ్ అవుతుందేమో, చిన్న చిన్న క్లిప్స్ తీసుకోవడానికి ట్రై చేద్దామని చెప్పేసి బండి పైన మౌంట్ చేయడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అన్ మ్యాజికామ్ తీసుకున్నా కదా దాంట్లో. సో దాన్ని ఇట్లా యూజ్ చేసుకుంటున్నా. ఇది బండికి డైరెక్ట్ క్లాంప్తో ఫిట్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ సెటప్. అండ్ అది మొత్తం సెట్ చేసిన తర్వాత కూడా ఎట్లా ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే అండ్ ఫైనల్ వన్ ఐ ఫర్గాట్ టు టెల్ ఇస్ దిస్ చెస్ట్ మౌంట్. ఈ DJI కెమెరా దీనికి మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ లైక్ ఎ చెస్ట్ స్ట్రాప్ వేసేసుకొని మౌంట్ చేసుకుంటే మనకి POV షార్ట్స్ బాగా వస్తాయి. అండ్ ఐ విల్ షో యూ దట్ ఆల్సో. సో కెమెరా మౌంట్ ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు మనం ఇట్లాగా. అండ్ కెమెరా ఇక్కడ ఇట్లా సెట్ చేసేసుకొని ఇట్లా సెట్ చేసుకుంటే అయిపోయింది. ఇట్ ఇస్ స్టడీ అండ్ చాలా గట్టిగా ఉంది, ఊపిన పడదు. సో ఇది ఒక ఇట్లాగా సెట్ చేసేసుకుంటున్నా. ఒకవేళ నేను షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా సెట్ చేసుకుంటాను. జాకెట్ అడ్డు రాకుండా ఉంటుంది. ఒకవేళ అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత ఐ కెన్ జస్ట్ కవర్ ఇట్ ఆఫ్ లైక్ దిస్, అంతే. లోపల ఇక్కడ పెట్టేసుకున్నాను నేను మైక్. సో ఎట్లా అనిపిస్తుందో చూద్దాం అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఆడియో టెస్ట్. సో ఆల్ సెట్, మొత్తం సెటప్ అంతా అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ నౌ. సో డన్, చలో లెట్స్ గో, ఇంకా స్టార్ట్ అవుదాం. సో హలో, ఇప్పుడు అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఎంత 114 kilometers చూపిస్తుంది చించోలి. 421 అరైవల్ చూపిస్తుంది. చలో లెట్స్ స్టార్ట్. ఇంకా ఎంతసేపు పడుతుందో, 2 hours 40 minutes చూపిస్తుంది టైం అయితే. బట్ అవుట్ టు సీ. అయితే మ్యాప్స్ చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, పైకి కిందకి చూడాల్సి వస్తుంది. కొంచెం డిఫికల్ట్ అయితే ఉంది. హెల్మెట్కి మౌంట్ చేద్దామంటే అది సిన్ మౌంట్ ఇందాకే అటాచ్ చేశాను అనమాట. అది కొంచెం డ్రై అవ్వాలి కదా, సో అప్పటి వరకు కొంచెం టైం పడుతుంది. అండ్ ఐఎమ్ నాట్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ సిన్ మౌంట్ బికాజ్ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి అంటించేటప్పుడు. హెల్మెట్కి కరెక్ట్గా సూట్ కాలేదు అది. హౌ టు సీ, చూద్దాం, కొంచెం ముందుకెళ్ళినాక ట్రై చేస్తాం. ఇప్పుడే ఓవరాల్ దాటి దగ్గరకు వచ్చినాను నేను. అండ్ ఫోన్ ఇప్పుడు దాకా ఓవర్ హీట్ అయిపోయి
కూల్ డౌన్ అవ్వాలని చెప్పేసి ఆగిపోయింది. అగైన్ ఐ హ్యావ్ టు సెట్ ద మ్యాప్స్. వాచ్లో వచ్చేటట్టు సెట్ చేసుకుందామని చెప్పి చూస్తున్నాను. ట్రాఫిక్ ఎండ లేదు కానీ వేడిగా ఉంది అసలు. ఫోన్ అయితే బీభత్సంగా హీట్ ఎక్కిపోయింది. అండ్ ఇంకా ఇది పెట్టేసుకునే మ్యాప్స్ వాచ్లో డైరెక్షన్స్ చూపించేటట్టు సెట్ చేసుకుందాం. మ్యాప్స్ ఓకే. ఫెయిల్ టు అప్డేట్ ట్రావెల్ టైమ్స్. ఓకే, దీంట్లో టర్నింగ్స్ అయితే చూపిస్తుంది. ఫోన్ అయితే బ్యాగ్ లోపల పడేస్తా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఇంకెంతసేపు చూపిస్తుంది? 4:18 చూపిస్తుంది ETA. అండ్ మోర్ 2 hours 5 minutes. దారిలో పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. బ్రైట్నెస్ తగ్గించి పెడదాం. బ్రైట్నెస్ వల్ల అది ఘోరంగా ఛార్జ్ లేపేస్తుంది. అండ్ ఆల్సో ఓవర్ హీట్ అయిపోయి ఐఫోన్ టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది. కూల్ డౌన్ అవ్వడానికి నేను సైలెంట్గా పడుకోబెడుతున్నా అని చెప్పి పడుకోబెట్టేస్తుంది ఐఫోన్ దాన్ని. సో యా, అందుకని ఇక్కడికి వెళ్ళి తీసి లోపల పెట్టేసిన. వాచ్లో టర్నింగ్స్ చూపించాలి, మధ్య మధ్యలో పోతుంది. 1.6 kilometers తర్వాత స్లైడ్ లెఫ్ట్ అంట. చూద్దాం హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి. అమ్మా ఏం ట్రాఫిక్ రా బాబు అసలు. హైవే వస్తుంది అనుకుంటా ఉన్నా, పోతేనే ఉన్నా. హెవీ వెహికల్స్ ట్రాఫిక్ అయితే మరీ ఘోరంగా ఉంది అసలు. మొత్తం ఇవే ఉన్నాయి రోడ్డు అంతా. అండ్ మళ్ళీ ఈ రోడ్లో నాకు అర్థం కాదు, ఈ రోడ్లు ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి ఫ్లైఓవర్ వేస్తున్నట్టు కడుతూనే ఉంటారు. ఎన్నాళ్ళు కడతారా నాకు అర్థం కాదు. ఇక్కడ SP పెట్రోల్ బంక్ ఉంది. బట్ నయారా ఉందో లేదో గూగుల్ మ్యాప్స్లో చూద్దాం అంటే ఇట్లా చూద్దాం, కనిపిస్తాయేమో చూద్దాం. స్టిల్ గట్ సో మచ్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ ద బైక్, సో వీ క్యాన్ గో. నయారా వచ్చే వరకు చూద్దాం. ఎస్ఆర్ అన్న నయారా అన్న ఆ పెట్రోల్ బంక్ దొరికితే అక్కడ కొట్టించుకుందాం అని చూస్తూ ఉన్నా, కానీ అది దొరకలేదు. అండ్ కొంచెం హైవే దొరికితే మంచిగా క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోదాం కదా అనుకుంటే అస్సలు కొంచెం కూడా ఛాన్స్ లేదు. నేను కెమెరా ఆన్ చేయగానే ట్రాఫిక్ మాయమైపోతుంది. ట్రాఫిక్ కనిపించినప్పుడు కెమెరా ఆన్ చేద్దామంటే అంత టైం దొరకలేదు. ఫుల్ మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది, అయితే లేదు. ట్రాక్టర్ అన్న సాగు కొడుతున్నాడు బండిని. అసలు అది కూడా 50 అవుతుందా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు హాయిగా ఉంది. మ్యాప్స్ కోసం అయితే ఎయిర్పోర్ట్స్ పెట్టేసుకున్నా కాబట్టి ఇబ్బంది లేదు. చెవులో మొత్తుకుంటుంది ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి. వాచ్లో సరిగా చూపించట్లేదు అది. టైం 2:28 అవుతుంది. అరైవల్ టు 4:20 చూపిస్తుంది. అక్కడ 2 places కవర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. బట్ హ్యావ్ టు సీ. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, కానీ మ్యాప్స్లో సరిగ్గా చూపించట్లేదు. ఇంతకుముందు చూపించేది ఇప్పుడు చూపించట్లేదు. అక్కడ ఎవరినన్నా లోకల్స్ని అడగాలి ఆ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి. అంతలోపు అయితే చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వరకు పెట్టుకున్నాను లొకేషన్. అక్కడ దాకా వెళ్ళి ఒకటి చూడాలి. యాక్చువల్గా ఇంకా వేరే లొకేషన్స్ కూడా ఉన్నాయి, దానికి వెళ్దాం అనుకున్నా. సరే ఫస్ట్ దీనికి వెళ్ళి వచ్చేద్దాము. దిస్ ఈజ్ మై ఫస్ట్ సోలో రైడ్ అనమాట. అండ్ బ్లాగ్ చేయడం కూడా ఫస్ట్ టైం ఇది నేను పబ్లిక్లో. ఎన్నోసార్లు బ్లాగ్ చేద్దాం ట్రై చేసే కానీ అవ్వలేదు. మోటో బ్లాగింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఈజీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇట్లా కెమెరా పెట్టేసుకుని వెళ్ళిపోతున్నా. నో వన్ ఈజ్ నోటీసింగ్ యూ. ఇట్స్ లైక్ ఎవడు డ్రైవింగ్లో వాడు కాన్సన్ట్రేటెడ్ ఉంటాడు, ఎవడు నేను స్పెషల్గా ఇట్లా అటెన్షన్ ఇవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. నార్మల్గా ఇట్లా చేసుకుంటూ నీ వీడియో క్యాప్చర్ చేసుకుంటే హెల్మెట్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవడు స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం. అండ్ యూ ఆల్సో డోంట్ ఫీల్ దట్ యాంగ్షియస్. అండ్ దిట్స్ కైండ్ ఆఫ్ ఫన్ టు డూ. యాక్చువల్గా ఈ బండి వచ్చేసి మా ఫ్రెండ్ది అనమాట. నేను బండి కొనుక్కుందాం అనుకున్నాను కానీ కొనలేదు. ఏంటంటే బండి స్పెషల్గా మోటో బ్లాగింగ్ కోసమే తీసుకుందాం అనుకున్నాను. బట్ మన గురించి తెలిసిందేగా, మన కన్సిస్టెన్సీ గురించి. అందుకని ఫస్ట్ కొన్ని వ్లాగ్స్ ట్రై చేద్దాము అండ్ ఎలా వస్తుందో చూసి. అండ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ నైస్లీ అండ్ మళ్ళీ చేయగలుగుతున్నాం అంటే దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఇట్ అని చెప్పేసి. అంతలోపు I can use my friend bike అని చెప్పేసి I'm asking him and I'm taking his bike. And this is classic 350. మంచిగా ఉంటుంది. దీనిపైన ఆల్రెడీ ఒకసారి శ్రీశైలం పోయి వచ్చినాను. కంఫర్టబుల్ ఉంటుంది బండి. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ విత్ క్లాసిక్ 350s is
ట్రాఫిక్లో నడపడం ఇబ్బంది. లాంగ్ డ్రైవ్కి దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్ టు డ్రైవ్. మంచిగా హాయిగా వెళ్ళిపోవచ్చు. అట్లా ఎంత దూరం వెళ్ళాలి మనం? ఆల్మోస్ట్ 1 hour 24 minutes చూపిస్తుంది. 69 kilometers, 427 km చూపిస్తుంది. డిస్టెన్స్ జల్దీ కవర్ చేయాలి. మనం వెళ్ళేటప్పటికి తొందర చీకటి పడేటట్టుంది. సో ఫాస్ట్గా వెళ్ళడం బెటర్. చేలో అయితే వ్యూ బాగుంది, అందుకని చెప్పేసి నేను కాసేపు రికార్డ్ చేస్తా. ఇంట్లో కూడా రికార్డ్ చేద్దాం, ఈ వ్యూ ఎట్లా వస్తుందో చూడడానికి. అసలు రికార్డ్ కానీ డీజే యాక్షన్ 2తో ప్రాబ్లం ఏంటంటే జల్దీ ఏదో ఈగ దూరింది హెల్మెట్లో, అక్కడ పోయింది. సో డీజే యాక్షన్ 2 ఏంటంటే తొందరగా హీట్ అయిపోతుంది అండ్ అంత ఎఫెక్టివ్ ఫుటేజ్ ఇవ్వదు. అంటే కలర్స్ అంత క్వాలిటీ ఉంటుంది. అరే ఇది వేడికెళ్ళి వచ్చినాను. అమ్మ ఈగ హెల్మెట్లోకి ఎట్లా తిరిగింది అర్థమవుతలేదు, వచ్చి కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నది. పోయింది ఇప్పుడు. నైస్. అది యాక్షన్ 2లో కూడా ఫుటేజ్ మంచిగా వస్తే, ఇది ఊగుతుంది, నాకు భయం వేస్తుంది. ఈ కెమెరా తీసేద్దాం ఇంకా చాలే, దీంతో తీసేసాం. వచ్చేసింది కింద క్లిప్స్ నొక్కితే వచ్చేస్తుంది అది. చలో లోపలికి వెళ్ళిపో. మౌంట్ అట్లా ఉంచేస్తా, తర్వాత మధ్య మధ్యలో ఈ కెమెరా అటు స్విచ్ చేసి ట్రై చేస్తే ఎట్లా వస్తుందో చూద్దాం అని చెప్పేసి. అండ్ దెన్ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్, లెట్స్ గో. అయింది, ఆల్మోస్ట్ వచ్చేసినాం. వర్షం అయితే ఘోరం పడుతూ ఉన్నది ఇందాక హైవే పైన. అక్కడ కెమెరా ఆన్ చేయలేదు ఎందుకంటే అక్కడ ఫుల్ హైవే పైన హైవే వెహికల్స్ వెళ్తున్నాయి కదా, మొత్తం బురదనే ఎక్కువ పడుతుంది వర్షం కన్నా. మళ్ళీ కెమెరా లెన్స్ పైన పడితే గీతలు పడతాయి అదని చెప్పేసి పెట్టలేదన్నమాట. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకెంత దూరం ఉంది అంటే లెట్ మీ జస్ట్ చెక్ వన్స్. ఇంకా 18 kilometers, 30 minutes చూపిస్తుంది. ఇట్లాగే స్ట్రైట్ వెళ్ళాలి. బాగుంది మంచిగా ఇట్లాగా. సో అందుకని మళ్ళీ కెమెరా పెట్టుకుని ఆన్ చేశాను. ఐ డోంట్ నో కెమెరా తడుస్తుంది, ఇది స్ట్రాంగ్గా ఉందా లేదా అని భయం వేస్తుంది. బట్ ఓకే, లెట్స్ సీ ఎట్లా. ఓకే బట్ గో. ఇక్కడైతే ఈ వ్యూ క్రేజీ ఉంది అసలు. ఇట్లా పక్క నుంచి ఇట్లా కాలు వెళ్తూ ఇట్లా మొత్తం ఎర్రమట్టికి వాటర్ మొత్తం రెడ్ ఉన్నాయి. ఇడంతా చెరిగిపోయింది, సెట్ చేసుకోవాలి. ఇంకా 10 kilometers వెళ్తే అయిపోతుంది. 30 minutes చూపిస్తుంది 10 kilometersకి. రోడ్ అంతా ఇట్లా ఉంది, బాగుంది మంచిగా. ఒక పక్కన ఇట్లాగా ఇదేంటి కార్న్ అనుకుంటా, మొక్కజొన్నతో పంటలు, మధ్యలో రోడ్డు, వర్షం. ఇట్స్ నైస్. జస్ట్ వాంట్ టు చెక్ వెదర్ మైక్ ఇస్ రికార్డింగ్ ఆర్ నాట్. బట్ ఇవేంటి కాలీఫ్లవర్ అనుకుంటా. పంటలు మాత్రం భలే ఉన్నాయి అబ్బా ఇక్కడ. ఇట్లా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. నేను ఈ వర్షానికి ఆల్మోస్ట్ ఫుల్గా తడిసిపోయా. బట్ ఓకే, సిచ్యువేషన్ ఓకే, మరి అంత బ్యాడ్ అయితే లేదు. మాన్సూన్ రైడ్స్ ఆర్ బెస్ట్ అసలు. లైక్ కొంచెం బురదకి పక్కన వెహికల్స్కి ఇరిటేటింగ్గా ఉంటుంది కానీ బట్ మంచి ఫీల్ ఉంది అసలు. నేను ఇట్లా చాలా స్లోగా నడుపుకుంటూ వచ్చిన, వర్షం పడుతుంది కదా అని చెప్పేసి, అందుకే ఇంకా లేట్ అయిపోయింది. మళ్ళీ 80-100 అని అంటే ఎందుకు వచ్చిన రిస్క్. రోడ్స్ అసలు స్లీపర్ ఉన్నాయి కదా అని చెప్పేసి మెల్లగా వచ్చినాం. ఓ షిట్, పెద్ద గుంట కాదో చిన్న గుంటనే కానీ ఇదే మట్టేసి పూడ్చినట్టున్నారు. ఆహా, ఈ ఫీల్డ్స్ అయితే క్రేజ్ ఉన్నాయి.
ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసినట్టున్నారు. అక్కడ మొక్కజొన్న, ఇక్కడ ఏమేమో ఉన్నాయి క్రాప్స్. మనకంత ఐడియా లేదు. షుగర్ కేన్ అనుకుంటాయి. షుగర్ కేన్ అయ్యి నేను ఇందాక నుంచి కార్న్ అనుకుంటా ఉన్నా, బట్ షుగర్ కేన్ ఫీల్డ్స్ ఇవన్నీ. నాకు అర్థం కావట్లేదు షుగర్ కేన్ కార్న్. యూ గైస్ డిసైడ్ ఇఫ్ యూ గైస్ కెన్. ఆహా, వ్యూ అయితే క్రేజీ ఉంది. మంచిగా వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు. సో సో ఇప్పుడే ఆల్మోస్ట్ రీచ్ అయినా. సో ఇక్కడ అడుగుతూ ఉన్నా అనమాట నేను, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఉంటుంది ఇక్కడ. దట్ ఈస్ డిఫరెంట్ వాటర్ ఫాల్స్ అంట, ఇక్కడ కాదంట అది. సో ఇక్కడ ఉన్నది గుట్ట వాటర్ ఫాల్స్ అంట. అది ఇంకొంచెం ముందుకెళ్తే వస్తుందని అంటున్నాడు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఆ తర్వాత చించోలి. సో యా, ఈ లొకేషన్ చూడండి అసలు ఎంత క్రేజీగా ఉంది. రోడ్డు ఒకటి ఉంటే బాగుండు అంతే. ఇక్కడ రోడ్డు లేదు, అట్స్ లైక్ మట్టి రోడ్డు మొత్తం. ఈ లెఫ్ట్ సైడ్ లొకేషన్ అయితే క్రేజీగా ఉంది అసలు. లుక్ అట్ ఇట్, ఎంత క్రేజీ ఉంది అసలు వ్యూ పాయింట్ ఇది. లెఫ్ట్కి చూద్దాం అంటే మొత్తం రోడ్డు రెండు గుంతలు ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ క్రేజీ. This is just 100 kilometers from Hyderabad, and we don't need to go explore other states. First we can explore our state itself. There are so many places nearby Hyderabad. And look at this location, Pravasala. Mad undi, crazy. ఒక స్నాప్ తీయాలి ఇక్కడ ఆపి. ఇంకా 1.5 కిలోమీటర్. ఫస్ట్ గుట్ట వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో తెలియదు మనకి, అడగవాలి. బట్ దిస్ లొకేషన్ ఇస్ సంథింగ్ ఎల్స్. This is crazy, bro. Okay, here we are, చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వచ్చేసాము ఇక్కడికి. అండ్ ఆ లొకేషన్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి మనము. సో ఇది ఎంట్రీ. ఈ లోపల నుంచి ఎట్లా వెళ్ళాలి? ఇవాళ సాటర్డే కానీ పీపుల్ ఎవరు రాలేదా, ఒకసారి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మై, వాటర్ ఫాల్స్ ఇక్కడే? వాటర్ ఫాల్స్ ఇటేనా? ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్ వ్యూ పాయింట్కి ఇది ఒక ట్రెక్ ఉంది. ఇట్లాగా ఇట్లా ఇక్కడి నుంచి ఇది ఇట్లా ట్రెక్ ఉంది. కొంచెం కష్టంగానే ఉంది, చాలా మెల్లగా తీయాలి, పడితే గట్టిగా దెబ్బలు తగులుతాయి. సో ఇది ఇట్లా కిందకి అట్లా వెళ్తే ఐ గెస్ వీ కెన్ గో డౌన్ అనుకుంటా అంటిల్ దేర్. అక్కడికి లెట్స్ గో, లెట్స్ సీ. ఇట్లా వెళ్దాం. వర్షం పడి కూడా కొంచెం బురదగా జారుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. కిందకి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉందో. ఇట్లా ఉంది లొకేషన్ మొత్తం. ఆ పైనుంచి చూసినాం కదా, ఇక్కడ నడుస్తూ ఉండే జనాలు. ఇక్కడి నుంచి ఎక్కడ మనం ఆల్మోస్ట్ ఆ పైన అక్కడి నుంచి చూసినాం ఆ వ్యూ. ఇక్కడ ట్రెక్ చేసినాం. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. కూర్చోడానికి ఎక్కడన్నా ఒక రాయి ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఐ హ్యావ్ సంథింగ్ టు ఈట్. ఐ హ్యావ్ టు ఈట్ బికాస్ లంచ్ చేయకుండా బయలుదేరాను. సో ఇప్పుడు తినేసి రిటర్న్ అవుదాం అనుకుంటున్నా. బట్ ఐ కాంట్ ఫైండ్ ఎనీవేర్ టు సిట్. ఇంకా అట్లా వెళ్తున్నారు పీపుల్. అటు సైడ్ కూడా అట్లా వెళ్ళి చూడొచ్చు అనుకుంటా.
సెట్ కింద అట్లా కాసేపు కూర్చొని నల్లని చేసేసి ఫొటోస్ తీసుకుందామంటే అవ్వలేదు. బట్ చాలామంది పీపుల్ ఉన్నారు. అండ్ ఆల్సో నేను కూడా ఫుల్ తడిసిపోయి ఉన్నాను, అందుకే ఫొటోస్ ఏం తీసుకోలేదు. నా ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. మళ్ళీ పైకి ట్రెక్ చేసుకుంటూ పోవాలి. దిగేటప్పుడు మస్తు కష్టం ఉంది, ఇప్పుడు ఎక్కడెప్పుడు ఎట్లా ఉంటుందో. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లొకేషన్ చూసారు కదా. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ వీకెండ్ గెట్ అవే వచ్చేసి 100 kilometers డిస్టెన్స్లో హైదరాబాద్ని చూస్తే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్పాట్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్. మాన్సూన్లోనే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొన్ని రోజులు అయితే వర్షాలు ఎక్కువ పడి ఇంకా ఎక్కువ ఉంటాయి ఇక్కడ వాటర్ మొత్తం. ఇట్లా ఇక్కడ వరకు ఫుల్ అయిపోయి ఉంటాయి మొత్తం. సో ఇట్స్ బెటర్ టు ఎక్స్ప్లోర్ నా ఓన్లీ. చాలా బాగుంది లొకేషన్. ఇప్పుడు మంచిగా పొద్దున వచ్చారంటే ఒక మంచి హ్యాంగ్అవుట్ స్పాట్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ బీబీక్యూ అట్లా అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది మంచిగా. అండ్ that's it for this video. If you like this video, do like the video and subscribe to this channel. అండ్ ఇంకా వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి దగ్గరగా ఉన్న గెట్అవేస్ ఏమున్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ పెడుతూ ఉంటాను. చలో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.